ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఒకసారి మరి యొక్క ప్రాముఖ్యమైన విషయాన్ని మరి మన మధ్యలో ఆహ్, తెలియజేయటానికి మీ మధ్యకు వచ్చి ఉంటా ఉన్నాను. ప్రార్థన చేసుకొని మనం ప్రారంభం చేసుకుందాం. కృప కలిగిన తండ్రి యేసయ్య, మాకిచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ మరి ఒకసారి మీ రాకడ సమయాలను మేము జ్ఞాపకం చేసుకొనుచు జరుగుతున్న పరిణామాలను మరి నీ యొక్క వాక్యపు వెలుగులో మేము చూసుకుంటూ మీ రాకడకు సిద్ధపడే కృపను మాకు దయచేయమని, ఈ దినము మేము మరి మాట్లాడబోతున్నటువంటి విషయాలు మాకు బయలుపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. మరి మనము నిజంగా చాలా సమీపంగా యేసుక్రీస్తు రాకడకు అతి సమీపముగా ఉన్నాము అని చెప్పటానికి ఎటువంటి సందేహము లేదు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యంలో నుంచి ఒక మాట నేను చదువుతా ఉన్నాను. మొదటి తెస్సలోనికయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనాలు. సహోదరులారా, ఆ కాలములను గూర్చియు ఆ సమయములను గూర్చియు మీకు వ్రాయనక్కరలేదు. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీరు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమియూ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారంత మాత్రమును తప్పించుకొనలేరు. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులునై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక యుందుము. ఈ వాక్యము మనము అనేక సందర్భాల్లో చదివి ఉంటాం. మరొకసారి ఈ యొక్క వాక్యములో చెప్పబడిన హెచ్చరిక మాటలు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మరి ఆయన రాకడ అనేది దొంగ వలె రాబోతా ఉన్నాడు. ఆకస్మికముగా ప్రజలందరూ నెమ్మదిగా ఉన్నది భయమేమీయూ లేదని చెప్పుకునేటువంటి సమయంలో ఈ లోకానికి అది నాశనముగా ఉండబోతా ఉంది అని దేవుని వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది. కానీ అది దొంగ వలె ఆ దినము ఉండటానికి, నాశనము తటస్థించటానికి మనము చీకటిలో ఉన్నవారము కాము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు మనం చూస్తే మరి యేసుక్రీస్తు రాకడకు అతి సమీపముగా మనం ఉన్నాము అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ దినాలలో ఈ పరిస్థితులలో జరుగుతున్నటువంటి పరిణామాల్ని క్రైస్తవులంగా, దేవుని బిడ్డలముగా, విశ్వాసులముగా, క్రీస్తు రాకడను కనిపెట్టుకునేటువంటి వారముగా, ఆయన రాకడ కొరకు నిరీక్షించేటువంటి బిడ్డలముగా మనము ఎంతగానో మన చుట్టూ జరుగుతున్నటువంటి పరిణామాల్ని మనము మరి గమనించవలసిన వారమై ఉంటా ఉన్నాం. మరి నిన్నటి దినము జరిగినటువంటి ఒక సంఘటన మరి నిజంగా ప్రపంచమంతా ఆశ్చర్యానికి గురి చేసింది. మరి మాజీ ప్రెసిడెంట్, అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ అసాసినేషన్ అటెంప్ట్ మీరందరూ చూసి ఉంటారు. నిజంగా ప్రపంచాన్ని షాక్కి గురి చేసింది. మరి ఆ విధంగా ట్రంప్ తన యొక్క ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ ఉండగా ఆ బుల్లెట్ ఆ చెవిని రాసుకుంటూ వెళ్ళినట్టుగా మనం వీడియోలో చూసినాం. ఆ ఒక్క క్షణకాలంలో ఆయనకి ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అందులో నుంచి బయటపడ్డాడు. ఆ సీక్రెట్ సర్వీసెస్ వాళ్ళందరూ కూడా ఆయనను కాపాడగలిగినారు. కానీ దాని వెనుక నిజంగా అది అద్భుతము. మరి నిజంగా ఆయన ఆ విధంగా తప్పించబడటం, ఆయనను షూట్ చేసింది, ట్రంప్ని షూట్ చేసింది కేవలం 20
సంవత్సరాల వయసు కలిగినటువంటి వాడు, ఒక షూటర్. మరి దాని గురించినటువంటి విచారణ FBI చేపట్టినట్టుగా మనం చూస్తాం. సో ఈ విషయాన్ని మనము ఎందుకు ఈరోజు గుర్తు చేసుకోవాలి, దాని గురించి ఎందుకు మాట్లాడాలి? మరి పొలిటికల్ వ్యూస్తో మనకేంటి సంబంధము? మనకు కావాల్సింది దేవుని వాక్యము, యేసుక్రీస్తు రాకడ నెరవేర్చబడాలి అనేది కదా మన ఉద్దేశం కదా. కానీ ఈరోజు జరుగుతున్న పరిణామాలు ప్రపంచంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ క్రీస్తు రాకడ సూచనలకు నెరవేర్పుగా కనపడతా ఉన్నాయి. ఇదే విషయాన్ని బ్రాండన్ అనేటువంటి ఒక దైవ సేవకుడు గడిచిన 3 నెలల క్రితమే ఆయన దేవుడు తనకు బయలుపరిచినటువంటి విషయాన్ని, ఆయన ఆ ప్రవచనాన్ని, దేవుడు తనకు ఒక ప్రవచనం, ఒక దర్శనంలో ఆ ప్రవచనాన్ని చెప్తా ఉన్నాడు. ఏంటి అని అంటే, ట్రంప్ ఒక అటెంప్ట్ జరగబోతా ఉంది, అసాసినేషన్ అటెంప్ట్. తనకు ఆ చెవికి రాసుకుంటూ ఒక బుల్లెట్ వెళ్ళబోతా ఉంది అనేది 3 నెలల క్రితమే ఆయన ప్రవచించటం నిజంగా ఆశ్చర్యం అనిపించింది. దేవుడు ఆయనకు బయలుపరిచినాడు. ఆ రోజు ఆ విధంగా చెప్పినప్పుడు నిజంగా అది ప్రపంచానికి అర్థం కాలేదు. ఆ రోజు ఆ చెప్పబడిన ప్రవచనానికి అంత వెయిట్ లేదు, ఎందుకంటే అందరూ లైట్గా తీసుకున్నారు. ట్రంప్ పరిస్థితి చూస్తే అనేకమైనటువంటి పరిస్థితులలో చిక్కుకొనిపోయి ఉన్నాడు. మరి ఆయన మీద అనేక నేరారోపణలు చేయబడినాయి, దాంట్లో నుంచి బయటపడాలి. ఇవన్నీ ఆ జడ్జిల ముందు ఆయన నిలవబడి సమాధానాలు చెప్పుకోవటానికి ఆయనకి తీరిక లేనటువంటి పరిస్థితులలో ట్రంప్ ఉన్నప్పుడు ఈ ప్రవచనం ఆయన గురించి చెప్పబడింది. ఆ దినాన దీన్ని ఎవరు లెక్క చేయలేదు. కానీ నిన్నటి దినం ఎగ్జాక్ట్గా అదే ప్రవచనం ఏదైతే ఆయన ద్వారా బయలుపరచబడిందో, బ్రాండన్ ద్వారా బయలుపరచబడిన ఆ ప్రవచనము ఎగ్జాక్ట్గా నెరవేర్చబడింది. చూడండి ఒకసారి ఆ యొక్క వీడియోను మనం చూద్దాం. He said there's going to be a new wave of patriotism coming out, and that's whenever I saw Trump, and I saw a red wave coming out of Michigan, and then I saw Oklahoma, and there was embers of people, and they were all on they had torches all throughout Oklahoma, and they were raising up these torches that looked like fire, and they were bringing forth a new patriotism upon the nation, and it was being birthed, and it just kept spreading like fire all throughout America, all throughout. And I saw Trump rising up, and then I saw an attempt on his life. This bullet flew by his ear, and it came so close to his head that it busted his eardrum. And you know, that's a little bit old, that chart. That chart's a couple of months old, and if you want to really see something that's said, take a look at what happened. Move his spear. Hold. When you're ready. On you. Ready? Move. Up. Move. Go. Up. Hawkeye's here. Hawkeye's here. Move it to the spare. Spare, get ready. Spare, get ready. We ready? Down. Down. Are we good? Shooter's down. Shooter's down. Are we good to move? Down. We're good to move. Clear. We're Let's clear. move. We're Let's clear. move. We're clear. Come on. Let me get my shoes. Let me get my shoes. I got you, sir. I got you, sir. Let me get my shoes on. Hold that in your head. It's bloody. So we got to move to the bus. Move to the bus. Let me get my shoes. Okay. Put the shield down. Put the shield. Watch out.
ఆ బ్రండన్ గారు చెప్పినటువంటి ఆ ప్రవచనము తరువాత అది ఏ రీతిగా నెరవేర్చబడింది అనేటువంటి ఈ వీడియోను చూసినప్పుడు మనకు అర్థమవుతుంది దీని వెనక నిజంగా జరుగుతున్నటువంటి పరిణామాలు. మరి దేవుని యొక్క ఉద్దేశము లేకుండా ఏది కూడా జరగదు. దేవుని వాక్యంలో ఇంకొక మాట కూడా మనం చూస్తాం. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము మొదటి నుంచి ఉన్న వచనాలలో క్రీస్తు విరోధిని గురించి చెప్పబడింది. మరి క్రీస్తు విరోధి ఎట్లా మనం గుర్తుపట్టాలి ఏంటి అనేటువంటి విషయాలు ఇక్కడ చెప్పబడతా ఉన్నాయి. 13వ అధ్యాయము ప్రకటన గ్రంథము. మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచి తిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములను దాని తలల మీద దేవదూషణకరమైన పేలును ఉండెను. నేను చూచిన ఆ మృగము చిరుత పోలిని పోలి ఉండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చెను. సో ఇక్కడ ఇంతవరకు మనం చూస్తే 7 తలలు 10 కొమ్ములు, ఈ 10 కొమ్ములు 7 తలలు, 10 కొమ్ములు 10 రాజ్యాలు, ఆ 7 తలలు 7 రాజులను సూచిస్తూ ఉంది. ఈ 7 రాజులలో ఆ సింహాసనము ఆ క్రీస్తు విరోధికి ఈ 7 రాజులు కలిసి ఇవ్వబోతా ఉన్నారు. ఇంతకీ ఎవరు ఆ క్రీస్తు విరోధి అంటే 3వ వచనంలో చెప్పబడింది. 13:3లో ఏమి చూస్తూ ఉన్నామంటే దాని తలలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టు ఉండెను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయెను గనుక భూజనులందరూ మృగమునకును అధికారం ఇచ్చినందున వారు ఘట సర్పమునకు నమస్కారము చేసిరి. మరియు వారు ఈ మృగముతో సాటి ఎవడు, దానితో యుద్ధము చేయగలవాడు ఎవడు అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారము చేసిరి. ఇక్కడ ఆ 7 రాజులలో ఒక రాజు ఆయన అసాసినేషన్ అటెంప్ట్ జరుగుతూ ఉంది. ఆయన మీద అసాసినేషన్ అటెంప్ట్ జరిగిన తర్వాత అతడు చావు దెబ్బ తగిలి బ్రతికినటువంటి వాడు కాబట్టి ప్రపంచము ఆయనను చూసి నివ్వెరపోతూ ఉంది. ఇప్పుడు ప్రజలందరూ ఆయన వెంట వెళ్తూ ఉన్నారు. ఆయన వెంట వెళ్తూ ఉండగా ఆయనకు నమస్కారము చేయుచుండిరి అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. సో ఈ యొక్క మాటను బట్టి ఈరోజు నేను ట్రంప్ గురించినటువంటి ప్రస్తావన మీ ముందుకు తీసుకొని రావటం జరుగుతూ ఉంది. అంటే నేను ఇక్కడ ట్రంప్ క్రీస్తు విరోధి అని చెప్పటం లేదు, కానీ ఈ సంఘటనను గూర్చి బైబిల్లో చెప్పబడింది. ఎవరైతే క్రీస్తు విరోధిగా ఈ లోకాన్ని పరిపాలించబోతా ఉన్నాడో ఆ వ్యక్తి ఒక ఆశ్చర్యకరమైన రీతిలో ప్రపంచ దృష్టిని ఆకర్షించబోతా ఉన్నాడు. అందులో అసాసినేషన్ అటెంప్ట్, ఒక చావు దెబ్బ తగిలి అతడు తిరిగి బ్రతికి లోకానికి ఆశ్చర్యకరంగా తను కనిపించబోతా ఉన్నాడు. అది జరగబోతా ఉంది. ఈరోజు ట్రంప్ గురించి ఎందుకు మనం ప్రస్తావించాలి అని అంటే ఆయన గురించి 3 నెలల క్రితమే ఒక దేవుని యొక్క దాసుడు ప్రవచించి, దేవుడు తనకు బయలుపరిచిన విషయాలను ప్రవచించి అందులో ట్రంప్ను గురించి చెప్పటం, అది నెరవేర్చబడటం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ జరుగుతూ ఉండటము అనేది నిజంగా ఈరోజు ఒక క్రైస్తవులంగా, దేవుని బిడ్డలంగా, విశ్వాసులముగా మనము అలర్ట్ అవ్వాల్సినటువంటి విషయాలు. మనము ఏం జరుగుతుంది అని గమనించుకొని మరి నిజంగా మనము వివేచించాల్సినటువంటి పరిస్థితులు ఉంటా ఉన్నాయి. నిజానికి క్రీస్తు విరోధి ఎవరు అని మనం ఇప్పుడు ఈ పరిస్థితులలో
మనము ఒక కంక్లూజన్ ఇవ్వలేం, ఒక ఫైనలైజ్ చేయలేం. ఎందుకంటే క్రీస్తు విరోధితో పాటుగా అబద్ధ ప్రవక్త కూడా ఉండబోతా ఉన్నాడు. కాబట్టి ఇశ్రాయేలీలకు వీరు గొప్పవారుగా ఉండబోతా ఉన్నారు. ఇవన్నీ విషయాలను మనం పరిగణలోకి తీసుకొని ఆలోచించవలసిన వారమై ఉంటా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అంత్య దినములలో, అంత్య సమయాలలో ఉన్నాము అని చెప్పటానికి ఇవి సూచనలుగా కనపడతా ఉన్నాయి అనే విషయాన్ని మీకు గుర్తు చేయాలని నేను ఈ విషయాలను గురించి చర్చిస్తూ ఉన్నాను. మరలా మరి ఒక విషయంతో మీ ముందుకు వస్తాను. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.